హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్స్ దగ్గర హైప్ అనే ఆప్షన్‌ని ప్రెస్ చేయండి. దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ 63. దేవాన్షి, రుద్ర ఇద్దరు కాలేజ్‌కి వెళ్ళిపోతారు. ఆర్యన్ ఆద్యాలని స్కూల్లో దించేసి అభి ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. ఆద్య ఆర్యన్ మీద ఇంట్లో కంప్లైంట్ చేయడంతో స్కూల్కి వెళ్ళిన తర్వాత క్లాస్లో గర్ల్స్తో ఆర్యన్ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజు నుంచి మనమందరం ఫ్రెండ్స్ అని అంటూ ఉంటాడు. అది చూసిన ఆద్య ఫస్ట్ ఆర్యన్ అందరితో మాట్లాడుతుండడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత ఆద్యతో కంటే ఎక్కువగా వాళ్లతో మాట్లాడుతున్నాడని అలుగుతుంది. అయినా అవి ఏమీ పట్టించుకొని ఆర్యన్ ఆద్యని ఏడిపించడానికి ఇంకా వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆర్యన్, నువ్వు ఎప్పుడు ఇలానే మాట్లాడుతూ ఉండొచ్చుగా, ఆద్యతోనే మాట్లాడతావు అని ఒక బుడ్డది అంటుంది. ఇదంతా నచ్చకపోయినా ఆద్య తన మీద కంప్లైంట్ చేసిందన్న కోపంతో తనని ఏడిపిస్తూ ఉంటాడు. ఆ రోజంతా ఆద్య ఫ్రెండ్స్ అందరూ ఆర్యన్తో ఆద్యకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వరు. అప్పటికే కోపంగా ఉన్న ఆద్య ఇంకా కోపాన్ని భరించలేక బావా అని అంటుంది. చెప్పు ఆద్య అని ఆర్యన్ అంటాడు. అంతలో ఇంకొక బుడ్డది వచ్చి, ఆర్యన్, నువ్వు నాతో మాట్లాడుతున్నావంటే ఆ అమ్మాయి నమ్మట్లేదు. ఒకసారి ఆ అమ్మాయితో నువ్వు చెప్పు అని చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంది. ఆర్యన్ని తన నుంచి అలా తీసుకెళ్ళిపోతుంటే ఆద్య కోపంతో ఆర్యన్ చెయ్యి పట్టుకుని ఆ అమ్మాయిని తోసేసి, హే ఆర్యన్, నా బావ నాతో తప్ప ఎవరితో మాట్లాడడు అని ఆర్యన్ని అక్కడి నుంచి తీసుకెళ్తుంది. స్కూల్ టైం అయిపోవడంతో డ్రైవర్ వచ్చి ఆర్యన్ని ఆద్యాని ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి వెళ్ళగానే బ్యాగ్ పక్కకు విసిరేసి అలిగి సోఫాలో కూర్చుంటుంది. ఆద్యని అలా చూడగానే ఆర్యన్ ఒక స్మైల్ ఇచ్చి, అందరితో నన్ను తిట్టిస్తావా అని అనుకుంటూ రూంలోకి వెళ్ళిపోతాడు. అంతలో మీనాక్షి బయటికి వచ్చి అలిగి కూర్చున్న ఆద్యాని చూసి, ఏమైంది ఆద్య, అలా కూర్చున్నావు? రోజు వచ్చిన వెంటనే చక్కగా యూనిఫామ్ తీసేసి స్నానం చేసేదానివి, మరి ఈరోజు ఏమైంది అని అడుగుతుంది. అయినా ఆద్య మాట్లాడకుండా చేతులు కట్టుకుని కోపంగా చూస్తుంది. అప్పుడే ఆర్యన్ బయటికి వచ్చి సోఫాలో కూర్చుంటాడు. నాన్నమ్మ, తినడానికి ఏమైనా పెట్టు, ఆకలి వేస్తుంది అని అంటాడు. దీనికి ఏమైందిరా, ఎందుకు ఇలా కూర్చుంది అని మీనాక్షి అడుగుతుంది. అది నాకెలా తెలుస్తుంది, ఆద్యనే అడుగు అని ఆర్యన్ అంటాడు. అది కాదు నాన్న, స్కూల్లో టీచర్స్ కానీ లేదంటే స్టూడెంట్స్ ఎవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతుంది. లేదు నానమ్మ, ఎవరూ ఏమీ అనలేదు అని ఆర్యన్ అంటాడు. అంతలో కాత్యాయని బయటికి వచ్చి, ఏంటి వదిన, ఆద్య అలా కూర్చుంది అని అడుగుతుంది. ఏం చెప్పను కాత్యాయని, ఇందాకటి నుంచి అడుగుతున్నాను, ఏమైంది అంటే చెప్పట్లేదు అని మీనాక్షి అంటుంది. కాత్యాయని కూడా ఆద్య పక్కన కూర్చుని, ఏమైందమ్మా, చెప్తేనే కదా తెలుస్తుంది అని అడుగుతుంది. నాన్నమ్మ, ముందు నాకు ఏమైనా పెట్టు, తర్వాత ఆద్యతో మాట్లాడండి అని ఆర్యన్ అంటాడు. ఆద్య కోపంతో, చూసావా అమ్మమ్మ ఏమంటున్నాడో, నేను ఎందుకు ఇలా ఉన్నాను పట్టించుకోకుండా, చూడు ఆకలి అంటున్నాడు అని కోపంగా అరుస్తుంది. ఏమైందో చెప్పకుండా వాడి మీద అరుస్తావేంటే అని కాత్యాయని అంటుంది. ఈరోజు మార్నింగ్ నుంచి బావ నాతో మాట్లాడలేదు అని కంప్లైంట్ చేస్తుంది. మాట్లాడలేదా? అయితే ఇది చాలా సీరియస్ విషయమే అని మీనాక్షి అంటుంది. ఏంటి, నువ్వేనా ఆర్యన్ మార్నింగ్ నుంచి మాట్లాడకుండా ఉంది అని మీనాక్షి ఆశ్చర్యంగా అంటుంది. ఆద్య, నువ్వు పిలిచినప్పుడు మాట్లాడానుగా, ఎందుకలా చెప్తున్నావు అని ఆర్యన్ అంటాడు. రోజంతా నాతోనే మాట్లాడేవాడివి, అలాంటిది ఈరోజు వాళ్ళందరితో ఎక్కువగా మాట్లాడావు అని అంటుంది. ఎవరందరితో ఎక్కువగా మాట్లాడాడు అని మీనాక్షి అడుగుతుంది. నా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడాడు.
నాతో మాట్లాడలేదు అని చెప్తుంది. నాన్నమ్మ, నువ్వే చెప్పు, నిన్న వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడలేదని గొడవ, ఈరోజు వాళ్ళతో మాట్లాడుతున్నానని గొడవ పెడుతుంది. మరి నేను ఇంకేం చెయ్యాలి అని ఆర్యన్ అంటాడు. హే ఆద్య, నువ్వే కదా వాళ్ళ ఎవరితో మాట్లాడట్లేదని మాకు కంప్లైంట్ చేశావు. మేము వాడిని మందలించాము. ఇప్పుడు వాడు అందరితో మాట్లాడుతున్నాడుగా, మళ్ళీ ఎందుకు అలుగుతావు అని అంటుంది. అలాగని నాతో తక్కువగా మాట్లాడి అందరితో ఎక్కువగా మాట్లాడమని నేను చెప్పలేదుగా అని అంటుంది. నీతో ఎక్కువసేపు మాట్లాడాలి, మీ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడాలి అంటే ఎలా? మరి నేనెప్పుడు చదువుకోవాలి అని ఆర్యన్ అడుగుతాడు. అవన్నీ నాకు తెలియదు, నువ్వు ఎవరితో మాట్లాడకు అని అంటుంది. ఇదేంటి ఆద్య, ఎందుకు అలా అల్లరి చేస్తున్నావు? నిన్న మాట్లాడమని నువ్వే గొడవ చేశావు, ఈరోజు వద్దని గొడవ చేస్తున్నావు. పోనీలే, వదిలే. మళ్ళీ ఇప్పుడు మాట్లాడకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు అని కాత్యాయిని అంటుంది. వాళ్ళతో మాట్లాడితే నేను ఫీల్ అవుతాను అని ఆద్య అంటుంది. వద్దు, ఇప్పుడు ఇలాగే అంటుంది, మళ్ళీ వాళ్ళతో మాట్లాడట్లేదని కంప్లైంట్ చేస్తుంది అని ఆర్యన్ అంటాడు. అంతే, ఇంకా ఆద్య ఏడుపు స్టార్ట్ చేస్తుంది. ఆద్యకి తెలుసు తను ఏడిస్తే ఆర్యన్ తన మాట వింటాడని. ఆద్య ఏడుపు చూసిన ఆర్యన్, సరే ఏడవకు, నేను ఎవరితో మాట్లాడను అని అంటాడు. ఇంకా వెళ్ళి యూనిఫామ్ తీసి ఫ్రెష్ అయ్యిరా, ఏమైనా తిందాం అని చెప్తాడు. ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కాత్యాయిని ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తే తింటుంటారు. అంతలో రుద్ర, దేవాన్షి ఇద్దరు ఇంటికి వస్తారు. హాయ్ ఆద్య, హాయ్ ఆర్యన్ అని వాళ్ళని పలకరిస్తారు. ఆర్యన్, ఆద్య కూడా వాళ్ళకి హాయ్ చెప్తారు. రుద్రని చూడగానే ఆద్య పరిగెత్తుకుంటూ వెళ్ళి చంకలో ఎక్కి కూర్చుంటుంది. బంగారు తల్లి అని రుద్ర ఆద్యని ముద్దు పెట్టుకుంటాడు. ఓయ్, ఏంటి మా ఆద్య కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఎందుకు ఏడ్చావు తల్లి అని ప్రేమగా అడుగుతాడు. వెంటనే ఆర్యన్ వైపు చూస్తుంది. ఏంటి అటు చూస్తున్నావు, బావ ఏమైనా అన్నాడా అని రుద్ర అడుగుతాడు. లేదు, ఈరోజు బావ నాతో కంటే నా ఫ్రెండ్స్తోనే ఎక్కువ మాట్లాడాడు అని చెప్తుంది. అవునా, నిన్న నువ్వేగా వాడు ఎవరితో మాట్లాడట్లేదు అన్నావు, అందుకే నిన్ను బాధ పెట్టకూడదని మాట్లాడాడేమోలే అని రుద్ర అంటాడు. వద్దు, బావ ఎవరితో మాట్లాడొద్దు అని ఏడుపు ఫేస్ పెడుతుంది. అలాగేలే, ఎవరితో మాట్లాడొద్దని చెప్తాను, నువ్వు ఇలా ఏడవకు అని రుద్ర అంటాడు. లేదు, నేను బావకి చెప్పాను, బావ ఇంక వాళ్ళతో మాట్లాడడు, వాళ్ళందరూ బ్యాడ్ గర్ల్స్ అని అంటుంది. అవును, వాళ్ళందరూ బ్యాడ్ గర్ల్స్ అయితే ఇది ఒక్కతే గుడ్ గర్ల్ మరి అని మీనాక్షి అంటుంది. ఆర్యన్ వాళ్ళ మమ్మీ వైపు చూసి, నిన్న నేను బ్యాడ్ గర్ల్ అంటే నా మీద కోపడ్డావు, మరి ఇప్పుడు ఆద్య అంటే అలాగే చూస్తున్నావు అని ఆర్యన్ అంటాడు. వీడి ముందు ఇప్పుడు దాన్ని ఏమీ అనకపోతే ఇంకోసారి నేను అలా మాట్లాడకూడదని చెప్పినా నాకొక రూలు ఆద్యకొక రూలా అని మాట వినడు అని. తప్పు బంగారం, అలా బ్యాడ్ గర్ల్స్ అనకూడదు, నిన్న బావ అన్నప్పుడు చెప్పానుగా తప్పని, మళ్ళీ నువ్వు కూడా అలాగే అంటున్నావు అని దేవాన్షి అంటుంది. అలాగే, సారీ, ఇంకెప్పుడు అనను, కానీ బావ వాళ్ళతో మాట్లాడొద్దు అని అంటుంది. అలాగే, మాట్లాడడులే అని దేవాన్షి అంటుంది. అంతలో అభి, శివాని కూడా ఇంటికి వస్తారు. అవును, నాన్నమ్మ కనిపించట్లేదేంటి అని దేవాన్షి అడుగుతుంది. మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత సూర్య వచ్చాడు. మీ అత్త నాన్నమ్మ వచ్చి ఇక్కడే ఉండిపోయిందని గొడవ గొడవ చేస్తుందంట, అందుకే తీసుకెళ్ళిపోయాడు. మీరంతా వచ్చే వరకు ఉండమన్నాను, పనుంది వెళ్ళిపోవాలి అని చెప్పాడు. నాన్నమ్మ చాలా బాధపడింది మీ అందరికీ చెప్పకుండా వెళ్తున్నందుకు. మీ అత్త గురించి తెలుసుగా, గయ్యాలిది, వెళ్ళకపోతే మళ్ళీ తనే ఇక్కడికి వచ్చి గొడవ చేస్తుందని వెళ్ళిపోయింది అని కాత్యాయిని అంటుంది. అయినా ఏంటమ్మా ఆవిడకి అంత పొగరు, డాడీ నాన్నమ్మ ఎంత మంచివాళ్ళు, కానీ డాడీ వాళ్ళ చెల్లికి మాత్రం చాలా పొగరు అని అంటుంది. తప్పు దేవాన్షి, పెద్దవాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు
అని ఆవిడ కొడుకుని కూతురిని కాదని మీరు నా తరపు వాళ్ళని పెళ్లి చేసుకున్నారని కోపంగా ఉందిలే అని కాత్యాయిని అంటుంది. అమ్మ, ఆవిడ మా పెళ్ళి అయ్యాక ఇలా మారలేదు. ఫస్ట్ నుంచి ఆవిడ ప్రవర్తన అంతే అని చెప్పి దేవాన్షి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. రుద్ర కూడా దేవాన్షి వెనకాలే లోపలికి వెళ్తాడు. దేవాన్షి ఎందుకే అంత కోపం అని రుద్ర అడుగుతాడు. లేకపోతే ఏంటి బావా, కనీసం మనం వచ్చే వరకు అయినా ఉండాలిగా. ఇన్ని రోజులు మనతో ఉండి సడన్గా చెప్పకుండా వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటుంది. కనీసం సూర్య ఆ మాత్రం ఆలోచించలేదా? వాళ్ళమ్మ తీసుకురమ్మందే అనుకో, మనమందరం వచ్చే వరకు ఉండి తీసుకెళ్తే ఎంత బాగుండేది. పాపం వెళ్లే ముందు నాన్నమ్మ ఎంత బాధపడి ఉంటుందో అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయినా ఆవిడ వాళ్ళ పిల్లలకి మమ్మల్ని చేసుకోవాలనుకుంటే సరిపోతుందా? చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా మమ్మల్ని తీసుకెళ్ళి ప్రేమగా చూసిందా? నాన్నమ్మ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి మమ్మల్ని ఒకలా వాళ్ళ పిల్లల్ని ఒకలా చూసేది. ఎంతసేపు నా పిల్లలకి మర్యాద ఇవ్వాలి అని అంటూ ఉండేది. అలాంటప్పుడు అసలు మాకు వాళ్ళని పెళ్లి చేసుకోవాలని ఎలా అనిపిస్తుంది? అయినా మేము మాకు నచ్చిన వాళ్ళని చేసుకున్నాం. దానికి ఆవిడకి కోపం రావడం ఏంటి అని ఏడుస్తూ అంటుంది. సరే, ఏడవకు. ఎందుకలా? అలాంటి వాళ్ళ కోసం నీ కన్నీళ్ళని వృధా చేస్తున్నావు అని రుద్ర దేవాన్షిని ఒడిలో కూర్చోబెట్టుకుని కళ్ళు తుడుస్తాడు. నీకు తెలియదు బావా, ఆవిడికి ఎంత పొగరో. ఆవిడ కూతురు గారికి అంతకంటే ఎక్కువ పొగరు. ఒకరోజు ఇద్దరు నాన్నమ్మ దగ్గరికి వచ్చి కూర్చున్నారు. ఆవిడ కూతురు నన్ను చూసి, రేపు మా అన్నయ్యని పెళ్లి చేసుకున్నాక మీ అమ్మలాగా నువ్వు మా అన్నయ్యని తీసుకెళ్తానంటే కుదరదు. నువ్వు కూడా అక్కడికి వెళ్ళడం కుదరదు. ఏదో సంవత్సరానికి ఒకసారి, అది ఒక్కరోజు మాత్రమే వెళ్ళొచ్చేయాలి అని అది అంటుంటే, ఆ, కరెక్ట్ చెప్పావు బంగారం. అలాగే నువ్వు కూడా బావని పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చేయమను. వాళ్ళ కోసమైనా నా అన్నయ్య ఇక్కడికి వచ్చేస్తాడు. అయినా వాళ్ళ ఇంట్లో ఉండే గతి మా అన్నయ్యకేంటి? మనకి ఏమన్నా తినడానికి లేదా, ఉండడానికి లేదా అని ఇద్దరూ ఇష్టం వచ్చినట్లు వాగారు. ఆ క్షణం నాకు చాలా బాధ అనిపించింది, భయం వేసింది. వాళ్ళు అన్నదే నిజమవుతుందేమో అని అంటుంది. అలా ఎందుకు జరుగుతుంది పిచ్చిదానా అని రుద్ర అంటాడు. తమరేగా నేనంటే ఇష్టం లేదు అని అనేవాడివి. ఒకవేళ నువ్వు చేసుకోనంటే డాడీ వాళ్ళు సూర్యకిచ్చి పెళ్లి చేస్తారేమో అని భయమేసేది అని దేవాన్షి అంటుంది. అప్పుడు రుద్ర చేసింది తలుచుకుని దేవాన్షిని గట్టిగా హగ్ చేసుకుని, అలా ఎప్పటికీ జరగనిచ్చేవాడిని కాదు. నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నేనే చెప్పాను. కానీ నిన్ను ఎవరైనా తప్పుడుగా చూస్తేనే ఊరుకునేవాడిని కాదు. ఆ సూర్యగాడు నీ చెయ్యి పట్టుకుంటేనే వాడితో గొడవ పడ్డాను. నీ చెయ్యి పట్టుకుంటేనే నేను భరించలేకపోయాను. అలాంటిది నీ మెడలో తాళి కడితే చూస్తూ ఊరుకుంటానా? నువ్వంటే చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమే. కానీ అది నేను తెలుసుకుని నీకు చెప్పడం లేట్ అయ్యింది అని రుద్ర అంటాడు. అయినా వాళ్ళు అన్ని మాటలు అన్నప్పుడు నాతో ఒక్క మాట చెప్పాల్సింది అని రుద్ర అంటాడు. ఆల్రెడీ ఆ మాటలకి నాన్నమ్మ వాళ్ళని తిట్టింది. అందుకే మీతో చెప్పలేదు అని దేవాన్షి అంటుంది. సరే, ఇలా ఏడవకు. సెలవు వచ్చిన రోజు నేను అమ్మమ్మ దగ్గరికి తీసుకెళ్తాను అని రుద్ర అంటాడు. అసలు నువ్వు వాళ్ళ గురించి ఆలోచించకు. నీ భర్తని నేను, మీ అత్త మీనాక్షి, మేము ఏమన్నా అంటే బాధపడు. నీ మనసుని బాధ పెట్టాలనుకునే వాళ్ళ గురించి నువ్వు అస్సలు ఏడవకూడదు అని రుద్ర దేవాన్షి నడుము మీద ప్రెస్ చేస్తాడు. ఆవ్, నిన్ను అని రుద్రని కోప్పడుతుంది. అసలు ఎప్పుడు చూసినా ఇదే పనా అని అంటుంది. మరి ఏం చెయ్యనే? ఇంత అందమైన పెళ్ళం పక్కన ఉంటే నా చేతులు చూస్తూ ఊరుకోవు అని రుద్ర దేవాన్షి పెదవులను కిస్ చేస్తాడు. దేవాన్షి తలుపు గడపెట్టనా అని మళ్ళీ నడుం మీద ప్రెస్ చేస్తాడు. అసలు నీకు సిగ్గులేదు, ఒక టైం అంటూ లేదు అని అంటుంది. టైంతో పని దేనికే? మూడొస్తే చాలదా? నువ్వు ఏడ్చినందుకు పనిష్మెంట్ అని దేవాన్షి శారీ పిన్స్ తీస్తుంటాడు. ప్లీజ్ బావా, చాలా చిరాకుగా ఉంది.
స్నానం చేయాలి అని అంటుంది. పర్వాలేదు రా దేవాన్షి అని రుద్ర అంటాడు. నాన్న ఆర్యన్ అని దేవాన్షి పిలుస్తుంది. వెంటనే దేవాన్షిని వదిలి రుద్ర బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. రుద్రని చూసి దేవాన్షి నవ్వుకుంటుంది. మార్నింగ్ నుంచి ఆర్యన్ పేరు చెప్పి తప్పించుకుంటున్నావు. నైట్ ఉంది నీకు, అయిపోతావు నా చేతిలో అని అనుకుని రుద్ర ఫ్రెష్ అయ్యి బయటికి వస్తాడు. వెళ్ళి డ్రెస్ వేసుకుంటుంటే దేవాన్షి వెనక నుంచి రుద్రని హక్ చేసుకుని తనని కిస్ చేస్తుంది. నైటు త్వరగా వస్తానులే, ఏడవకు అని అంటుంది. రుద్ర దేవాన్షిని ముందుకు తిప్పుకుని పెదవుల మీద డీప్గా కిస్ చేసి 10 నిమిషాల తర్వాత వదులుతాడు. అబ్బా బావా, పైకి చూడడానికి మాత్రం ఎంత ఇన్నోసెంట్గా కనిపిస్తావు, ఇలాంటి విషయాల్లో మాత్రం నువ్వు పక్కా మాస్వి అని దేవాన్షి అంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టోరీ గనక మీకు నచ్చితే కామెంట్ చేసి హైప్ చేయండి. థ్యాంక్ యూ.